విజయవాడ కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభను విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజ, కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు, తెలంగాణ శాసన మండలి సభ్యులు కవి గోరటి వెంకన్న, ఆచార్య కొలకలూరి ఇనాక్ అలాగే తదితరులు మహాసభలో పాల్గొన్నారు. కార్యదర్శి పూర్వగుంట శ్రీనివాస్ గారు, నారాయణ గారు, కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందామనే నినాదంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఐక్యత చాటడానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు, కవులకు, రచయితలకు, పండితులకు, సోదరి మండలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి సంస్కృతి, చరిత్ర, కీర్తి పతాకను విశ్వ విలువెదుల్లో ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి ప్రత్యేకించి ప్రభుత్వాల నుంచి సహాయం లేకుండా ఈ సభను నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి, ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం, అభివందనం. తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి అనర్గళంగా గంటల తరబడి ప్రసంగించగలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఈ సమావేశంలో కనిపిస్తున్నారు. ఈ సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగు జాతి అంటే మద్రాసీయులు కాదని, తెలుగు రాష్ట్రం కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించినటువంటి పొట్టి శ్రీరాముడు సభా ప్రాంగణంలో తెలుగు తల్లి ముద్దు బిడ్డ, విలువలు కలిగిన పత్రికా స్వాతంత్ర్యం వరకు తెలుగు భాషా సాంప్రదాయాలను పరీక్షించుకోవటం పోరాడినటువంటి యోధుడు శ్రీ చెరుకూరి రామోజీరావు 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మండలి, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఈ మహాసభల ప్రాంగణంలో నుంచి ఉన్నటువంటి మిత్రుడు, శాసనసభ సభ్యులు, ఈరోజు జ్యోతి ప్రజ్వలింపజేసి ఈ సమావేశాలను ప్రారంభింపజేసినటువంటి శ్రీమతి శైలజ గారు, శాసనమండలి పూర్వ సభ్యులు చిగురుపాటి ప్రసాద్ గారు, చక్రధర్ దాస్ గారు, ఇస్కాన్, అదేవిధంగా కవులు, పండితులు బాగా కనుక నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి అంటే చైనా వెళ్ళి కూడా మనం చిన్న చేతిలో ఫోన్ పెట్టుకొని వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం, సంభాషించే పరిస్థితి వచ్చింది. కానీ తెలుగు భాషని రాయటం, చదవటం నేర్చుకోవాలి అనేది పిల్లలు వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాతృభాషలో ఉన్న పట్టుని వేరే భాషల్లో కూడా సంపాదించుకోవడం చాలా తేలికవుతుంది. అట్లా ఆయన కపిల్ దేవ్ గారు ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్, ఇంగ్లీష్ మాట్లాడకుండా ఆయన క్యాప్టెన్ అయ్యారు. తర్వాత నేర్చుకున్నారు అది. కాబట్టి తెలుగు భాషకి వీళ్ళు చేస్తున్న కృషికి డెఫినెట్గా నేను ఒక్కసారి ధన్యవాదాలు చెబుతూ, ఇక ముందు కూడా సంస్థాగతంగా చేయమని చెప్పి ఆ సలహా కనుక మీకు ఉపయోగపడితే మాత్రం దానికి కావాల్సిన బుద్ధప్రసాద్ గారు కానీ, లక్ష్మీప్రసాద్ చేయడానికి, ఇన్స్టిట్యూషనలైజేషన్ చేయడానికి నేను కూడా కొంత సహకారపడగలను. డెఫినెట్గా నేను ముందుంటానని చెప్పి సెలవు తీస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడే గ్రంథావిష్కరణ మార్పు గ్రంథాన్ని ఇవ్వడం జరుగుతుంది. మాతృభాష